ఈ మధ్య బేకరీలో కొన్న కేక్ లో పొలోమని క్రీమ్ పూసేస్తున్నారు. 10% కేక్ ఉంటే మిగిలిందంతా క్రీమే. కేక్ తింటున్నామో క్రీమ్ తింటున్నామో అస్సలు అర్థం కావడం లేదు. ఆ క్రీమ్ ఏమో నోటుకు చుట్టుకుపోయి వికారంగా కడుపులో తిప్పేస్తుంది. పొరపాటుగా ఎక్కువ క్రీమ్ మొత్తం పిల్లలు తినేశారనుకోండి, మరుసటి రోజు నుంచి దగ్గుతానే ఉంటారు. December 31st కి ఏమున్నా లేకపోయినా కేక్ మాత్రం కంపల్సరీ అండోయ్. కేక్ లేకపోతే నిలబడిస్తారేంటండి మనోళ్ళు. అమ్మో, ఇల్పీకి పందిరేశారు. నేను December 31st కి ఎటువంటి బేకింగ్ ట్రే లేకుండా కేవలం ఇంట్లో వాడుకునే ప్రెషర్ కుక్కర్ లోనే చాక్లెట్ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. 4 కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసేసి బేటర్ తో బాగా బీట్ చేసేయాలి. బేటర్ లేకపోతే మిక్సీ జార్ లో అన్నా వేసేసుకోవచ్చు. కప్పున్నర పంచదార పౌడర్ మధ్య మధ్యలో వేస్తూ బాగా బీట్ చేసేయాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని 3/4 కప్పు మైదా, అలాగే 1/2 కప్పులో సగానికి కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ లేనట్లయితే మన ఇంట్లో వాడుకునే కాఫీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసేసి బాగా జల్లించి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కాకపోయినా విస్కర్ తో ఒకే డైరెక్షన్ లో అన్నా కలుపుకోవచ్చు. ఫైనల్ గా 1/2 కప్పు ఉంటే నెయ్యి లేకపోతే నూనె వేసుకుని కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ వేసి సిద్ధం చేసి పెట్టుకున్న కుక్కర్ లోకి పిండిని వేసేసి బాగా ట్యాప్ చేసి ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న అట్ల పెనం మీద కుక్కర్ ను పెట్టి కరెక్ట్ గా 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ కేక్ ని బేక్ చేసుకుంటే